అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు పేపర్లో చూశాను ఒక ఫోటో వేసి రామకృష్ణ అని రాశారు. ఆ అమ్మ అవతారమూర్తి రాజరాజేశ్వరి అవతారం జిల్లేలమూడిలో ఉంది అమ్మ. తర్వాత దానికి సంబంధించి బాపట్లలో దిగి అక్కడ జిల్లేలమూడి 7వ మైలు రాజు దగ్గరికి రావాలి అని రాసి ఉంది. విజయదశమి పండుగ రోజు ఒక సాధువు వచ్చి ఒక పూల వృక్షం కింద కూర్చొని అమ్మ నాకు అన్నం పెట్టు అని కూర్చున్నాడు. భోజనం పెట్టి నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి అతను లేడు. చిన్న తేనె బాటిల్, ఒక బ్లౌజ్ పీసు, ఇంత పసుపు కొమ్ములు అమ్మకి ఇవ్వడానికని తీసుకొచ్చాను. ఎవరి దగ్గర పొందిన ఆదరణ పొందాను అమ్మ దగ్గర అనేటువంటి భావం. ప్రతి ఒక్కళ్ళు కూడా కరణం గారు, మున్సిపల్ గారు ఇవంతా పందిలు వేయించడం, కావాల్సిన ఏర్పాట్లు చేయించడం, అందరూ వచ్చారు. వెనక ముందు అప్పుడప్పుడు వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు అమ్మ దర్శనం చేసుకున్నారు వచ్చి. నేనున్నాను, నువ్వు బాధపడద్దు, నేను నిన్ను చూసుకుంటాను, నేను ఎప్పుడు నీలో ఉంటానని చెప్పి. జె సరస్వతక్కయ్య గారు విశాఖపట్నం వాస్తవ్యులు. వీరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన జె అప్పారావు గారి సతీమణి. 1973 నుంచి అమ్మని దర్శిస్తూ అమ్మే సర్వస్వంగా భావించి అమ్మ మాతృత్వంలో పునీతులైన సోదరి. ఆ సోదరి నేడు అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు తెలియజేసేందుకు గాను ఇక్కడికి వచ్చారు. వారి అనుభవాలు తెలియజేసే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి ముందుగా మనకు వివరిస్తారు. అమ్మకి నమస్కారం చేస్తూ, మేము భీమడోలు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమడోలు, అక్కడ బాల్యం అంతా జరిగింది. తర్వాత 1953లో నాకు వివాహం అయింది. అప్పుడు నా భర్త విశాఖపట్నంలో చిన్న ఉద్యోగం చేసేవారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అప్పుడు నేను వైజాగ్ వచ్చేసాము. వచ్చిన తర్వాత సంతానం 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు, ఇలా జీవితం గడుస్తుంది. ఇలా ఉంటుండగా ఒకరోజు పేపర్లో చూశాను అమ్మ ఫోటో వేసి రామకృష్ణ అని రాశారు. ఆ అమ్మ అవతారమూర్తి రాజరాజేశ్వరి అవతారం జిల్లేలమూడిలో ఉంది ఆ అమ్మ. తర్వాత దానికి సంబంధించి బాపట్లలో దిగి అక్కడ జిల్లేలమూడి 7వ మైలు రాజు దగ్గరికి రావాలి అని రాసి ఉంది. అవతారమూర్తిని ఎప్పుడైతే చదివానో నేను, అవతారమూర్తి అంటే ఎలా ఉంటుంది అనేటువంటి నాకు అభిప్రాయం కలిగింది. అంటే ఒక ఆతురత, చూడాలన్న జిజ్ఞాస కలిగింది. ఇప్పుడు రాముడు, కృష్ణుడు అంతా అవతారాలను చెప్పుకుంటున్నారు, వాళ్ళ చరిత్రలు మనం వింటున్నాం. కానీ అవతారం అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రత్యక్షంగా అవతారం అంటే ఎలా ఉంటుంది చూడాలనేటువంటి తపన నాకు కలిగింది. అయితే నాకు అవకాశం లేదు అమ్మని వెంటనే వచ్చి దర్శించుకోవడానికి. అందరూ చిన్న పిల్లలు, అతను ఉద్యోగంలోకి వెళ్ళిపోయేవారు, పిల్లల్ని ఆదరణ చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయారు. అందుకే నేను విరమించుకున్నాను. నేను ఇంకా వెళ్ళలేను అని అనుకుని విరమించుకున్నాను. విరమించుకున్న తర్వాత కొంతకాలానికి చింతపల్లి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్య. చింతపల్లి ట్రాన్స్ఫర్ అయితే ఈ లలితాంబక్కయ్య కుటుంబం మాకు దగ్గరలో ఉండేవారు విశాఖపట్నంలో. అయితే లలితాంబక్కయ్య కూతురు సత్యవతి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే అప్పుడు వారి ద్వారా నాకు అమ్మ పుస్తకం, ఫోటో, కుంకుమ ప్రసాదం నాకు అందింది అనమాట. చింతపల్లిలో ఉండగా అందితే అప్పుడు చూశాను. అప్పుడు ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం నాకు తెలుసుకున్నాను అనమాట. ఆ మరుసటి సంవత్సరం ఒకరోజు విజయదశమి పండుగ వచ్చింది. మా ఇంటి ముందు పెద్ద పూలవనం అది ఉండేదన్నమాట. విజయదశమి పండుగ రోజు ఒక సాధువు వచ్చి ఒక పూల వృక్షం కింద కూర్చొని అమ్మ నాకు అన్నం పెట్టు అని కూర్చున్నాడు. అంటే నిజంగానే కళ్ళ కాదు, యథార్థమే. ఏ ఊళ్ళో?
చింతపల్లిలో మా ఇంటి ముందు పెద్ద గార్డెన్ పూల తోట ఉండేది. ఆ పూల తోటలో పెద్ద మందార వృక్షం ఉంది. ఆ మందార వృక్షం చెట్టు కింద కరెక్ట్గా కూర్చుండిపోయి ఎవరో పిలిచినట్టు అమ్మ నాకు అన్నం పెట్టు అన్నాడు. మా పిల్లలతో అన్నాను ఎవరో పిలుస్తున్నారు చూసిరా అన్నాను. వాళ్ళు వచ్చి చూస్తే ఎవరో కనిపించలేదు, వాళ్ళకి ఎవరో కనిపించలేదు. నేను వచ్చి చూశాను. నేను వచ్చి చూసి సాధువు అక్కడ కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే సరే కూర్చోమని చెప్పేసి అతనికి తృప్తిగా భోజనం పెట్టాను. భోజనం పెట్టి నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి అతను లేడు. అతను లేకపోయేసరికి అంతగా నేను గ్రహించుకునే శక్తి నాకు అప్పుడు లేదు. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? 32 అలా ఉంటుంది. అప్పటికే 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు పిల్లల సంతానం. అయితే అతను కనిపించకపోతే సరే ఇదేంటి ఇప్పుడే కదా చూశాను వెళ్ళి అనుకున్నాను. వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు విజయదశమి కదా, అదే మా ఇంటి నేను అమ్మని చూడాలనే తపన నాకు బాగా ఉంది, లోపల ఉంది. మీరు ఆ పేపర్లో చదివినప్పటి నుంచి అమ్మని చూడాలని ఉంది. కానీ పరిస్థితులు అనుకోలేక విరమించుకుని మర్చిపోయిన విషయం. చింతపల్లి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే నాకు ఈ పుస్తకాలు ప్రసాదం అమ్మ ఫోటో ఇచ్చారో అప్పుడు మళ్ళా తపన బయలుదేరింది అమ్మని చూడాలంటే. అప్పుడు ఏం చేసి మా వారు లేరు, హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళారు. మా ఎదురుగుండా ఒక ఎస్టీఓ గారి భార్య ఉంటే ఆవిడకి మా పిల్లల్ని చూస్తూ ఉండండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను, జిల్లాలో 3 వెళ్ళాలి నాన్న ఉంది నాకు వెళ్ళి అని చెప్పి ఆవిడకి పిల్లల్ని అప్పచెప్పి నేను బయలుదేరాను. నాకు తెలియదు అప్పటి వరకు బయట ప్రపంచం నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే అక్కడ తెల్లవారుజామున బస్సు వచ్చేది 4:30కి. పోలీసు ఆఫీసర్ కాబట్టి వాడు కబురు చేశాను, నాకు సీట్ కావాలి, నేను తుని వెళ్ళాలి అని చెప్పి కబురు చేశాను. అయితే ఫ్రంట్ సీట్ ఉంచారు. ఫ్రంట్ సీట్ ఉంచిన తర్వాత వచ్చి బస్సు ఆగింది 4:30కి. నేను బస్సులో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బస్సు బయలుదేరింది. అప్పుడు నేను అమ్మని ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు చూడలేదు. అయితే అమ్మ కిరీటం పెట్టుకొని, కేవలం కిరీటం మాత్రమే, ఈ జుట్టు విరపోసుకొని ఈ బస్సు ముందు నడిచింది అమ్మ. అంటే మీరు చూడకుండా ఉంటే ఆవిడ అమ్మాయిని ఎట్లా అనుకున్నారు? ఫోటో చూసారా? ఫోటో చూడలేదు, నాకు అమ్మాయిని అనిపించింది అంతే. ఒక అవతారమూర్తిని అన్నారు కదా, అవతారమూర్తిని అనడం వల్ల ఈ రూపంలో పార్వతీదేవిలాగా ఊహించుకున్నాను నేను. అంటే మీకు నడిచి వెళ్ళటం అంటే మీ కళ్ళు తెరిస్తేనే, కళ్ళు మూసుకుంటే కాదు, చూస్తుండగానే బస్సు బయలుదేరింది. బస్సు ముందు అమ్మ నడుస్తుంది, నడుస్తుంది బస్సు ముందు. అంటే దాని దారి చూపిస్తున్నట్టుగా నా భావన. అయితే తెల్లవారేసరికి తుని వచ్చింది బస్సు. తెల్లవారుగానే ఆ ఆకృతి ఆగిపోయింది అనమాట, ఆ దర్శనం ఆగిపోయింది. తెల్లవారిన తర్వాత అయిపోయిన తర్వాత తునిలో దిగాను. నాకు తెలియదు అసలు విషయం. స్టేషన్ మాస్టర్ని అడిగితే నేను చెప్పారు, మీరు విజయవాడలో దిగి మారాలి, మీరు అవన్నీ తిరగలేరు, అందుకని డైరెక్ట్ టికెట్ ఇస్తాను, మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి అవసరం లేకుండా ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్ ఎక్కడని చెప్పేసి ఆయన చెప్పారు అనమాట. నేను అలాగే దిగాను. దిగ్గానే ఎవరో ఒక పార్టర్ వచ్చి అమ్మ నేను తీసుకెళ్ళి ట్రైన్లో కూర్చోబెడతాను రా అని తీసుకెళ్ళాడు. నా లగేజ్ పట్టుకొని తీసుకెళ్ళి లగేజ్ ఆ ట్రైన్లో కూర్చోబెట్టాడు. బాపట్ల వచ్చింది ట్రైన్. బాపట్ల వస్తే 9:30 అలా అయింది. సాయంత్రం రాత్రి 9:30 అయింది. అయితే చెప్పారు కదా బాపట్లకి ఎదురుకుండా ప్రెస్ ఉంది, ఆ ప్రెస్లో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందని చెప్పారు, వ్యాన్ ఉంటుందని చెప్పారు. అంటే రాశారు, పుస్తకంలో చదివాను ఆ పేపర్లో. అయితే అప్పుడు నేను ఎదురుగుండా ప్రెస్కి వచ్చాను. ప్రెస్లో పనిచేస్తున్నారు ఇంకా అన్నయ్యలు అక్కయ్యలు పనిచేస్తుంటే అడిగాను, నేను జిల్లాలో 3 వెళ్ళాలండి అని అన్నాను. అయితే ఇప్పుడు ఏమి ఉండదమ్మా, మీరు ఏం చేస్తారంటే సూట్ కేసు ఇక్కడ పెట్టుకొని మేడ మీదకి వెళ్ళి పడుకుంటేనే ఒక చాప ఇచ్చారు నాకు. ఆ చాప ఇచ్చిన తర్వాత అది పట్టుకుని పైకి వెళ్ళాను, అక్కడ పెట్టేసి పైకి వెళ్ళి ఇలా చాప వాల్చి పడుకోపోతున్నాను. గజ్జల చప్పుడు వినిపించింది. ఇప్పుడు ఈ రాత్రి వేళ ఎవరు తిరుగుతున్నారు, పెద్ద ముత్తైదు నడుస్తున్నట్టుగా చప్పుడు వినిపించింది నాకు. వినిపిస్తే ఇంత రాత్రి ఇప్పుడు ఎవరు నడుస్తున్నారని ఆ అంచులకి వెళ్ళి మేడ మీద చూశాను, ఆ చుట్టూ తిరిగి చూశాను, ఎక్కడ ఏం కనిపించలేదు. సరే నేను భయపడలేదు కూడా, ఏమోలే అనుకుని నేను మళ్ళీ పడుకున్నాను. పడుకుంటే అది తెల్లవారిన తర్వాత నేను స్నానం వచ్చేసి వ్యాను ఆ రోజు రాలేదు కాబోలండి, వ్యాను అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్లో ఒక జిల్లేలమూడికి పువ్వులు తీసుకొచ్చేట ఒక అమ్మాయి పువ్వుల గంపతో నాకు పక్కన కూర్చుంటే అక్కడ జిల్లేలమూడి సంగతులు అమ్మ సంగతులు అన్నీ చెప్పుకుంటూ 7 మైళ్ళ వరకు వచ్చాను. 7 మైళ్ళ వరకు వచ్చి అక్కడ దిగితే ఏం దొరకలేదు, నడిచే వచ్చాం అక్కడ నుంచి. 7 మైళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడిచే వచ్చాం. వచ్చిన తర్వాత ఇలాగ అమ్మ గురించి అడిగితే నేను విశాఖపట్నం రామకృష్ణ అన్నయ్య ఉన్నారు అప్పుడు, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, అమ్మ దర్శనం చేసుకోవాలనుకుని వచ్చాను అని అడిగాను. అడిగితే సరే కూర్చో అని చెప్పి అమ్మ చెప్పారు, ఆయన చెప్పారు. కూర్చున్నాను అనమాట. నేనేం తీసుకొచ్చానంటే
చిన్న తేనె బాటిల్, ఒక బ్లౌజ్ పీసు, ఇంత పసుపు కొమ్ములు అమ్మకి ఇవ్వడానికని తీసుకొచ్చాను. కూర్చుని అందరికంటే ముందు కూర్చున్నాను నేను. అమ్మ ఎప్పుడు వస్తుందా చూద్దాం, ఎంతటి అమ్మ దర్శనం చేసుకుందామని చూడాలి, ఆతృతగా కూర్చున్నాను. అప్పుడు ఇక్కడ అన్నయ్య సింహాసనం అని సిద్ధం చేశారు, పూజా ద్రవ్యాలన్నీ ఇక్కడ అమ్మకి ఏమేం కావాలని ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మ గదిలో నుంచి బయటికి వచ్చి అమ్మను ఎప్పుడైతే దర్శించాను నేను, ఒళ్ళు జలధరించింది నాకు. తన్మయత్వం పరవశం అయిపోయాయి అనమాట. సుమారు ఎన్ని గంటలకు మీకు దర్శనం అయింది? 9:30, 10 ఆ ప్రాంతంలో. ఉదయమే నేను వచ్చాను కదా, తెల్లవారి అక్కడి బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చాను. ఉదయం 9:30, 10 ఆ ప్రాంతంలో అమ్మ దర్శనానికి గంట కొట్టారు. అవన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేను, అందరికంటే ముందు అమ్మని చూడాలని. అమ్మ ఎప్పుడైతే వచ్చి సింహాసనాసన అయిందో అప్పుడు ఒక లక్ష్మీదేవిని, పరిపూర్ణమైనటువంటి అలంకార శోభిస్తమైనటువంటి లక్ష్మీదేవిని దర్శించినట్టుగా నాకు అనుభూతి పొంది నేను చాలా ఆనందపడ్డాను. ఆనందించిన తర్వాత పిలిచారు అన్నయ్య, రామకృష్ణనే పిలిచారు. పిలిస్తే నేను అవన్నీ పట్టుకుని వెళ్ళి ఇచ్చాను. ప్లేట్లో పెట్టిస్తే తాకేసి అన్నీ ఇచ్చేసి తేనె సీసా మాత్రం అట్టి పెట్టుకున్నారు, ఉంచారు అమ్మ దగ్గర. అలా ఉంచి నేను వెళ్ళిపోయాను. అందరి దర్శనాలు అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడైతే అమ్మ పాదస్పర్శ తగిలిందో కానీ ధారాపాతంగా కలిగేటి వర్షం అయితే అలా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని దర్శనం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోకుండా. మీరు అమ్మతో కానీ అమ్మ మీతో కానీ ఆ సందర్భంలో ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆ క్షణంలో ఎందుకు వచ్చింది కళ్ళమ్మటి నీళ్ళు మీకు? ఏమో తెలియదు నాకు ఏ ఊహ లేదు, ఏ భావం లేదు, ఏ ఆలోచన లేదు. కన్నీళ్ళు మాత్రం వచ్చి రావడం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇంకా అమ్మని చూసే తపన చాలక, చూసారనే తృప్తి చాలక అమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అందరితో పాటు మళ్ళీ కూర్చున్నాను అనమాట. కూర్చున్న తర్వాత అందరూ వెళ్ళిపోయారు, నేను ఉన్నాను. నేను ఇక్కడే కూర్చుని ఉంటే ఒక ఆవిడ తేనె సీసా, అమ్మ లోపలికి వెళ్ళిపోయారు, తేనె సీసా కూడా తీసుకెళ్లారు లోపలికి. ఎవరు తీసుకెళ్లారు? రామకృష్ణ అనే తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక ఆమె లోపల ఉంది కప్పులు, నేను అప్పటి వరకు చూడలేదు. అమ్మ లోపల కూర్చున్నాక ఆ అమ్మ తిని చూసిందట, అమ్మ తిన్నారట. తిన్న తర్వాత బాగుంది మంచిది అంటే ఆవిడకి అలాంటి తేనె ఆవిడకి అవసరం అనమాట. ఎవరికి అవసరం? ఇప్పుడు ఆ పక్కన ఉన్న ఒక అక్కయ్య గారు, ఇంకో సోదరు ఎవరో ఉన్నారు లోపల. అమ్మ తిని చూసి ఆ సీసాతో పాటు ఆవిడకి ఇచ్చారనమాట ఆ తేనె బాటిల్. నేనేమనుకున్నానంటే అమ్మ కోసం తెచ్చాను, ఈవిడికి ఇచ్చేసారు ఏంటి అని అనుకున్నాను మనసులో అప్పటికి. అవును, మీకు ఎట్లా తెలిసింది ఆవిడకి ఇచ్చినట్టుగా? తీసుకొచ్చారు బయటికి, ఆవిడే చెప్పారు అమ్మ తిన్నది, మీరు ఎంత అదృష్టవంతులారండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగింది. మరి ఆవిడ చేతులు తేనె చేస్తా ఉంది, నేను అడగకుండానే ఆవిడ చెప్పారు అమ్మ తిన్నారు, తిని చూసి నాకు ఇచ్చారు, నాకు ఈ తేనె అవసరం, అనారోగ్యంగా ఉంది నాకు అందుకని చెప్పారు అనమాట. మీరు ఎంత అదృష్టవంతురా, మీరు తెచ్చిన తేనె అమ్మ తిన్నారు అని చెప్పింది అనమాట. నేను అనుకున్నాను అప్పుడు అమ్మ కోసం తెచ్చాను, ఈమెకి ఇచ్చారని అనిపించింది కొంచెం మనసులో. అయితే సరే అప్పటికి అయిపోయింది. మళ్ళీ సాయంకాలం అమ్మ వెనక దర్శనం ఇస్తున్నారు, అందరూ కూర్చున్నారు. ఈ కన్నీరు మరి ఇంకా ఆగలేదు. అప్పటి నుంచి వెళ్ళి భోజనాలు చేసిరమ్మని చెప్పింది అమ్మ. భోజనాలు చేసి మళ్ళీ పైకి వచ్చాను. పైకి వచ్చేసరికి ఎవరికో ఆబ్దీపం ఏదో పెడుతున్నారు. అప్పుడు అమ్మ పెద్ద పళ్ళెంలో అన్న పదార్థాలన్నీ కలిపి అందరికీ ముద్దలు పెడుతుంది అనమాట. ఆ టైంలో నేను కూడా ఆ ముద్ద తీసుకుని తినడం జరిగింది. తర్వాత సాయంకాలం మళ్ళీ 4-5 ఆ ప్రాంతంలో బయట అమ్మ కూర్చొని ఉంటే అందరికీ దర్శనాలు ఇస్తుంటే నేను వెళ్ళాను అక్కడికి. అప్పటికి ఇంకా ధారాపాతంగా కన్నీరు ఆగలేదు, అలా వస్తూనే ఉంది. అమ్మని చూడగానే వస్తుంది అనమాట. అంటే అమ్మందట ఎందుకురా అది అలా ఏడుస్తుందని అన్నయ్యతో అందట. ఆ తర్వాత అన్నయ్య చెప్పారు నాకు. తర్వాత నేను వెళ్ళిపోతానమ్మా అన్నాను. ఎప్పుడు అమ్మన్నాడా? సాయంత్రం. ఆ రోజు సాయంకాలమే. అంటే ఆయమ పుట్టినరోజు నాడు రా అని చెప్పి నేను రావడమే అప్పుడు దొంగతనంగా వచ్చాను, ఎవరికి తెలియకుండా. భయపడుతూ ఆయన ఇంట్లో లేరు, పిల్లల్ని ఎవరికి అప్పచెప్పి వచ్చాను అంటే అమ్మ చెప్పింది. అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాను నేను, ఊరుకున్నాను. మళ్ళీ చెప్పింది అమ్మ ఆయన పుట్టినరోజుకు రా అని. ఆయన పుట్టినరోజు వారం రోజులే ఉంది అప్పుడు. అలాగే అమ్మ అని చెప్పేసి ఇంకేమీ అనలేక అమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని కాఫీ తెమ్మని చెప్పింది వసుంధరక్కయ్యతో. కాఫీ పాలు లేవమ్మా అంది. అంటే హార్లిక్స్ తీసుకురండి అమ్మ. హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది అమ్మ. తీసుకొని అమ్మ చేతి మీదుగా నాకు హార్లిక్స్ ఇచ్చింది, నేను తీసుకున్నాను. ఆ తర్వాత చీర తెప్పించింది అమ్మ, కాషాయ రంగు చీర తెప్పించింది, జాకెట్ ఇచ్చింది నాకు. ఆడపిల్లలు చీరలు కట్టుకుంటున్నారా అని అడిగింది. పెద్దది కట్టుకుంటుందమ్మా అంటే ఇచ్చింది. ఇంకో చీర దానికి ఇవ్వమని తెల్ల చీర ఇచ్చింది. ఆ తెల్ల చీర అంటే నాకు చాలా ఇష్టం, నాటికి నేటికి తెల్ల చీర అంటే ఇష్టం నాకు. నేను మనసులో ఏమనుకున్నానంటే తెల్ల చీరని తీసుకుని ఈ చీర దానికి ఇవ్వాలని అనిపించింది, జస్ట్ అలాగా.
అప్పుడు వెంటనే అమ్మ దానికే తెల్ల చెరువు అది మారుతుంది అని చెప్పింది అనమాట. మీ మనసులో మాట అమ్మకి వెంటనే తెలిసిపోయిందంటే నాకు అర్థమైంది. అప్పుడు అయితే మళ్ళీ రెండోది కూడా చీరలు కట్టుకుంటుంది, అప్పుడప్పుడు కట్టుకుంటుంది అమ్మ నాన్న. ఇంకో చీర తీసుకొచ్చి జాకెట్ చీర మళ్ళీ ఇచ్చి దానికి ఇవ్వమని చెప్పింది. అయితే ఆ చీర అప్పుడు ఆబ్దేకం పెట్టుకునేటప్పుడు కట్టుకున్నటువంటి చీర అనమాట అది. అమ్మ ఒంటి మీద కూడా చూశాను, అద్భుతంగా అమ్మ దర్శనం చూసి నేను చాలా ఆనందపడ్డాను. అమ్మ రూపం చూసి ఆ చీరలో అమ్మని చూశాను నేను. అదే చీర నాకు మా రెండో అమ్మాయికి ఇవ్వమని ఇచ్చింది. సరే అయిపోయింది. ఇచ్చి తర్వాత ఏమో అమ్మ చేతున్న గాజులు తీసి ఇచ్చింది. అమ్మ శుక్రవారం అన్నాను నేను, పర్వాలేదండి గాజులు తీసి ఇచ్చింది. మెడలో దండలు కూడా తీసి ఇచ్చింది అమ్మ. ఇచ్చిన తర్వాత అన్నీ కలిపితే ఇన్ని అయితే సంచిలో పెట్టుకోవడం నేను తెచ్చుకోలేదమ్మా అన్న. అప్పుడు అమ్మ పాదాల కింద దిండు ఉంటుంది కదా, ఆ దిండు కవర్ తీసి దానిలో పెట్టించి ఇచ్చింది నాకు. అంటే మీరు మొట్టమొదటిసారి అమ్మని దర్శించారు, చూశారు. సరే అమ్మని చూసి మీరు చాలా అది ఆనందము దుఃఖము ఏదో వేదన పొంది కళ్ళమండి నీళ్ళు పెట్టుకున్నారు. ఇట్లాంటి మీకు అడగకుండానే మీకు మీ అమ్మాయిలకి చీరలతో పాటు దండలు గాజులు అమ్మ శుక్రవారం అయినా తీసి ఇవ్వటం చూసి మీ మనస్సు ఎట్లా ఉంది? మనసు ఉప్పొంగిపోయింది, ఆనందంగా పడిపోయింది. ఒక తల్లి దగ్గర ఎవరి దగ్గర పొందిన ఆదరణ పొందాను అమ్మ దగ్గర అనేటువంటి భావం, సంతృప్తి నాకు కలిగింది. తర్వాత అవి అన్నీ కలిపి అమ్మ పాదాల దగ్గర ఉన్న దిండు కవర్లో పెట్టి ఇచ్చింది. ఇచ్చి మరి ఇందాక చెప్తే కారు పంపించేదాన్ని కదా అందనమాట అమ్మ. ఇందాక చెప్తే అమ్మ అలా అంటుండగానే కింద కారు వచ్చి ఆగిందట. కారు వచ్చి ఆగితే డ్రైవర్ కోసం కబురు పెట్టింది అమ్మ. డ్రైవర్ వచ్చాడు, వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి జాగ్రత్తగా బాపట్లలో దించని చెప్పింది. వెళ్ళారు. బాపట్ల వెళ్ళేసరికి కరెక్ట్గా ట్రైన్ ఉంది ప్లాట్ఫామ్ మీద. అంతకుముందే వెళ్ళిపోవలసింది, కానీ నేను నా కోసమే ఆగింది అన్నట్టుగా నేను ఎక్కిన తర్వాత జస్ట్ కదిలింది అనమాట. వెళ్ళిపోవలసింది అందిందంటే అమ్మ అనుగ్రహం అని అనుకున్నాను. అయితే నాకు కృష్ణ పరమాత్మ నా ఇష్టదైవం. మీ ఇష్టదైవం కృష్ణ పరమాత్మ ఎప్పుడు. అలాగే ఏదైనా జీతం రాగానే ఆ పూజ చేసుకోవడం, ఆ గుడికి వెళ్ళడం అవన్నీ చేసేదాన్ని అనమాట. ఆ దృష్టిలో అమ్మ అనుగ్రహం కలిగింది నాకని అనిపించింది. వెళ్ళాను, వెళ్ళి విజయవాడలో దిగాను. రాత్రిపూట ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే కుర్చీలో కూర్చుంటే అమ్మ ఏం చేసిందంటే ఇలా పట్టేసుకుని నన్ను ఇలా మొహం చూసి పక్క నవ్వుతుంది. అంటే మీకు అనుభూతి కలిగింది విజయవాడ స్టేషన్లో? ఆనందపడ్డాను, అనుభవించాను ఆ తృప్తి. ట్రైన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలాగైతే సంధ్యావందనం సుప్రభాతం చేసుకుంటున్నారో రోజు అలాగే నేను ఇంట్లో చేసుకునేదాన్ని. వేరే కుంపటి పెట్టి వంట చేసి నైవేద్యం పెట్టి అమ్మకి నేను తినేదాన్ని. 4 రోజులు తింటుంటే ఒకరోజు సుప్రభాతం అయిపోయిన తర్వాత చిన్న పీట ఉండేది నాకు. పీట మీద అమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. ఆ పీట మీద తల ఇలా పెట్టుకొని కూర్చున్నాను. కూర్చుంటే అప్పుడు కళ మెలకువ కాదు, సుప్రభాతం అయిపోయింది, పూర్తి అయిపోయింది. అప్పుడు అమ్మంది అమ్మ అని చెప్పి ఇది చేసుకోమ్మా అని చెప్పింది. అంటే మీ ఇంట్లో మీరు అమ్మ పీట మీద అంటే అమ్మకు పూజ చేసే పీట మీద తలబెట్టుగట్టుగా కూర్చుంటే అమ్మ అనే నా మంత్రం చెప్పి ఇది నువ్వు చేసుకోమ్మా అంది. కళ కాదు, నిద్ర కాదు. ఇప్పుడు నిద్రపోయావు అనుకంటే ఆల్రెడీ సుప్రభాతం అంతా అయిపోయింది కదా, చదివేసుకున్నాను కదా, అయిపోయింది. అలసటి మీద ఎప్పుడో 3 గంటలు లేచిన దాని మీద ఇలా పెట్టుకుని కూర్చున్నాను అనమాట. అప్పుడు అమ్మ కనిపించి అని చేసుకోమ్మా అని చెప్పి. మీరు అక్కడి నుంచి ఏం చేశారు? అక్కడి నుంచి ఏమీ చేయలేదు, అది చెప్పింది అంతే. ఏం చేయాలి, ఇది చేసుకోవాలా రోజు అనేటువంటి విషయం నాకు తెలియదు అన్నయ్య. చాలా కాలం వరకు అమ్మ దగ్గరికి రాలేకపోయాను. ఒక 4 సంవత్సరాల వరకు. 4 సంవత్సరాల అనంతరం దీనికి ముందు ఒక సంఘటన జరిగింది. ఎందుకు వచ్చావని అడిగింది అమ్మ. ఎందుకు వచ్చావమ్మా దగ్గర పాదాల దగ్గర కూర్చోబెట్టుకొని మొదటి విషయంలో మర్చిపోయిన విషయం ఏమి నేను కోరిక మీద రాలేదు కదా, ఏదో కావాలని అమ్మని అడగాలని అనే ఉద్దేశంతో రాలేదు. ఒక అవతారమూర్తిని దర్శించాలనే భావంతో వచ్చాను. అంచేత నేను గబుకుని ఏమి చెప్పడానికి నాకు తెలియలేదు అనమాట. 2 సార్లు అడిగింది అమ్మ ఏం కావాలమ్మా అంటే. అప్పుడు 3వ సారి అడిగేసరికి ఇంకేం తోచక అమ్మ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తావమ్మా అన్నాను. వీళ్ళు 3 ఎదిగే ఉన్నారు పిల్లలు పెళ్ళి ఎప్పుడు చేస్తావా అనేసరికి నా వంక చూసి నవ్వి ఊరుకుంది అమ్మ. ఇంకేం చెప్పలేదు. అయ్యేసరికి ఇంటికి వెళ్ళిన తర్వాత సంబంధాలు పిల్లలకు వచ్చాయి. అయితే మా దగ్గర డబ్బు లేదు, అస్సలు వివాహం చేసేటట్టు స్తోమత మా దగ్గర ఏమీ లేదు. పిల్లలు చూడడం, వాళ్ళు కావాలని చేసుకోవడం, కట్నాలు కానుకలు అడగకుండా వాళ్ళే స్థిరపరచుకోవడం, వెళ్ళిపోవడం అంతా జరిగిపోయింది.
ఒకేసారి 3 పెళ్ళిళ్ళకి నిర్ణయం అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇష్టపడి చేసుకోవడం, మాకేమి కట్న కానుకలు అక్కర్లేదు, మీ అమ్మాయి నచ్చారు మాకు చేసుకుంటామని ఒకరి తర్వాత ఒకళ్ళు అలా వచ్చి చూడడం. ఎక్కడెక్కడో వాళ్ళు, మేము వెళ్లకుండా వాళ్ళ కోసం ప్రయత్నం చేయకుండా వచ్చి 3 అమ్మాయిలకి కూడా సమాధానం సెటిల్ అయిపోయాయి. మరి మీరు అడిగారు కదా మా అమ్మాయి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తామమ్మా అని వచ్చేసరికి సెటిల్ అయిపోయాయి. 2 పెళ్ళిళ్ళు నిరాటంకంగా జరిగిపోయాయి. అంటే 3 పెళ్ళిళ్ళు ఒకసారి జరగకూడదు అనేటువంటి సాంప్రదాయం మనకి సాంప్రదాయబద్ధమైన ఒక మీమాంసలో ఉన్నట్టుంది బహుశా, నాకు తెలియదు. అయితే ఒకటి ఆగింది. ఆగిన తర్వాత నేను నిజంగా చేస్తున్నాను పెళ్ళిళ్ళు, డబ్బు లేదు చేతిలో, నాకంటూ ఎవరు ఆదరించే బంధువులు స్నేహితులు ఎవరు లేరు, అక్కడంతా బ్రాహ్మిన్స్, వేరే ఉన్న కుటుంబం వ్యాపారంలో ఉన్నాం. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కరణం గారు, మున్సిపు గారు ఇవంతా పందిలు వేయించడం, కావాల్సిన ఏర్పాట్లు చేయించడం అన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళ సొంత పిల్లల పెళ్ళిళ్ళలాగా చేశారన్నమాట ఏర్పాట్లు. అంటే మీకు వాళ్ళకి బాగా ఏం లేదు, ఏం లేకపోయినా అక్కడికి వెళ్ళాం అంతే. ఏం లేకపోయినా ఆ రకంగా చేయటం గురించి మీకు ఏమనుకుంటున్నారు? అనిపించాం, అమ్మ అనుగ్రహం ఏమో ఇది అనిపించినాం. చేసిన తర్వాత పదార్థాలు వంటలు చేస్తే భోజనాలు అందరికీ సంతృప్తిగా గ్రామం మొత్తం 4 చతుర్వర్ణాల వాడు భోజనాలు చేశారు సంతృప్తిగా. ఇంకా పదార్థాలు చాలా ఉండిపోయాయి. అయితే వాళ్ళందరూ మర్నాడు కూడా వాళ్ళు అందరికీ అందరి ఇళ్ళకి సరిపోయేలాగా పంచిపెట్టాం. పూరి, పులిహార, కూరలు వగైరా అంతా కూడా చాలా సంతృప్తికరంగా మర్నాడు కూడా అందరూ తిన్నారు, భోజనాలు చేశారు. అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత పెళ్లి పందిరి ఇచ్చి 15 రోజుల తర్వాత పెళ్లి పందిరి ఇప్పాము. ఆ ఇప్పిన రోజున కూడా అందరికీ భోజనాలు పెట్టాము. ఊళ్ళో భోజనాలు పెట్టి అమ్మ ప్రసాదం, అమ్మ ఫోటో పెట్టి ఊరేగిస్తూ అమ్మ ప్రసాదం కుంకుమ అందరికీ పంచిపెట్టడానికి నేను ఆటోలో రిక్షాలో వెళ్ళాము. వెళితే అక్కడ ఒక అబ్బాయి, కోమట్ల అబ్బాయి, 5 ఏళ్ళ వాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇంత బొడ్డు పైకి వచ్చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఎప్పుడైతే ఇది తీసుకెళ్ళి అక్కడ ఆపి ఆ కుంకుమ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చాను, మామూలుగా ఊళ్ళోకి అంతా వెళ్ళిపోయాను. ఆ సాయంకాలానికల్లా ఆ బొడ్డు లోపలికి వెళ్ళిపోవడం, మరి తర్వాత తీసుకెళ్తే నొప్పి తగ్గిపోవడం జరిగింది. డాక్టర్ తీసుకెళ్తే ఇంకా ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా అయిపోయింది. అప్పుడు వాళ్ళంతా గ్రామస్తులంతా కలిసి ఒక బస్సు వేసుకుని అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ దగ్గరికి వచ్చారు డైరెక్ట్గా. వాళ్ళు ఒక బస్సు వేసుకొని గ్రామ ప్రజలంతా చాలామంది అమ్మ దగ్గరికి వచ్చారు. అది ఒక్కటే కాకుండా ఇంకొక రోజు ఏంటంటే మా ఇంటి పక్కనే ఒక గర్భిణీ స్త్రీ 3 రోజుల నుంచి కష్టపడుతుంది డెలివరీ అవ్వడానికి. చాకళ్ళు అనమాట వాళ్ళు, తెలియలేదు నాకు. పెరటి తలుపు తీస్తే అందరూ గుంపులు ఉంటే ఏంటి అని అడిగాను. ఇలా అని చెప్పారు. అప్పుడు అమ్మ ప్రసాదం కుంకుమలో పాలల్లో వేసి వేడి పాలు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చాను. వెంటనే డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు. ఇది ఒక సంఘటన జరిగింది. ఇవన్నీ అందరికీ ఊరంతా పాకింది. అమ్మ పూజ చేసుకోవడం, మేము ఎప్పుడు మైకి పెట్టి లలితా శాస్త్రం చేసేదాన్ని, చేసి శ్రీ సూక్తం అది చెప్పేదాన్ని. అంటే అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు అమ్మ చూద్దామని అనుకున్నారు. ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళంతా బస్సు వేసుకుని అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మేము పలానా చోట నుంచి వచ్చామమ్మా, మాకు ఇలా జరిగింది, అందరికీ ఆ డెలివరీ టైం అలా అయింది, ఈ బాబుకి ఇలా జరిగింది, మహత్యాలు ఉన్నాయి అని అందరూ వాళ్ళు చెప్పారట. చెప్తే అమ్మ సంతోషించింది, సరే అంది. ఆమె ఎక్కడున్నారో మాకు తెలియదు, ఎక్కడి నుంచో వచ్చారు, మా ఊళ్ళో ఉన్నారు, మీ ప్రసాదాలు మాకు అందే అని చెప్పారట వాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చారు. నేను వచ్చాను. వస్తే అమ్మ బాత్రూమ్ గుమ్మలో కూర్చుంది. నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. సుందరకే పంపించింది. అమ్మ నాతో అంది జోగ్గా, నువ్వు మందులు ఇస్తుంటే ప్రసాదం ఇస్తుంటే అందరికీ జబ్బులు తగ్గుతున్నాయట కదా, నాకు కూడా ఇవ్వండి అనమాట. అమ్మ వాళ్ళు వచ్చి చెప్పారట. అంటే అమ్మ మీతో హాస్యంగా మాట్లాడింది అనమాట. అందరికీ జబ్బులు తగ్గుతున్నాయట కదా, నాకు కూడా ఇవ్వు, జబ్బుగా ఉంది నాకు అందరి. సరే అప్పుడు తర్వాత ఇప్పుడు మీ భర్త ఎప్పుడు చూశారమ్మని? ఆయన నేను వచ్చిన 2-3 సార్లు వచ్చిన చాలా కాలానికి చూశారు. ఇప్పుడు మీరు అమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళినట్టుగా ఆయనకి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ మామూలుగా ఊరుకున్నారు. వెళ్ళి చూశానని చెప్పాను. అయితే ఒక సంఘటన జరిగింది. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. అమ్మ మళ్ళీ 10 రోజుల తర్వాత హైమ పుట్టినరోజుకు రమ్మంది కదా. హైమ పుట్టినరోజు 10 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు 10 రోజులు ఉంటే నేను ఎలా రాగలనా అని అనుకున్నాను. ఇప్పుడు రావడం దొంగతనంగా వచ్చాను, అప్పుడు ఎలా రాగలను, మళ్ళీ 10 రోజుల తర్వాత ఈయన ఊళ్ళో లేరని అనుకున్నా. అప్పుడు మా అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఈయన ఉన్నారు. అప్పుడు ఈయన చేత ఫోన్ చేయించారు వాళ్ళు, నన్ను కూడా రమ్మని. ఆయన ఎలాగో ఉన్నారు కదా, నువ్వు కూడా రా, 4 రోజులు 2 ఏళ్ళు వస్తుంది వాళ్ళు ఫోన్ చేశారనమాట హైదరాబాద్ నుంచి. నేను నేను జిల్లేలమూడి నుంచి వెళ్ళిపోగాను తర్వాత 4 రోజులకి. ఇది ఒక అవకాశంగా నాకు లభించిందండి.
ఎప్పుడైతే ఫోన్ చేశారో నేను సంతోషపడ్డాను. ఈ రకంగా అమ్మని దర్శించుకోవచ్చు కదా మధ్యలో అని. అప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకుని నేను రెడీ అయ్యి బయలుదేరాను. బయలుదేరి ముందు అమ్మ దగ్గరికి వచ్చాను అనమాట. రావడం అమ్మ చెప్పింది కదా 10 రోజులు ఉంటే వెళ్తే కానీ అంటే అప్పుడు అమ్మని దర్శించుకొని హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వాళ్ళతో చెప్పేసి నేను అమ్మ దగ్గర ఈయన వెళ్ళిపోయారు ఇంటికి, డ్యూటీ అయిపోయిన తర్వాత. వెళ్ళిపోయాక మా వదిన గారి దగ్గర ఉండి నేను అమ్మని చూడడానికి వెళ్తున్నాను, జలేలమూడిలో ఉంటానని అనేసరికి నేను జలేలమూడి వెళ్తే అప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరూ డాక్టర్సే. ఎవరిద్దరు? మీ అన్నయ్య గారు, మా వదిన గారు తమ్ముడు మరదలు ఇద్దరు డాక్టర్సే. అయితే వాళ్ళకి పిల్లలు లేరు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, పిల్లల పుట్ల దైవికంగా ఇటు వైద్యపరంగా అన్నీ చేశారు. అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను మా వదినతో. అయితే ఉండు మా తమ్ముడు మరదలు వస్తారు తీసుకెళ్తాను అమ్మ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కారు వేసుకుని వచ్చారు. హాస్పిటల్కి వచ్చాక అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మని ఆవిడని చూసి సంతానం కలిగేటువంటి వయసు దాటిపోయింది అని చెప్పి నెమ్మదిగా అనుకుంది అమ్మ, తనలో తాను అనుకున్నట్టుగా. అమ్మ పాదపూజ చేసుకున్నారు, ప్రసాదం ఇచ్చింది, భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. అమ్మ ఇక్కడ భోజనం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆవిడ గర్భవతి అయింది, బాబు పుట్టాడు. వయసు మీరిపోయినా సరే వాడు గర్భవతి అయింది, బాబు పుట్టాడు, వాడు బాగున్నాడు, పెద్ద ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు అమ్మ మహాత్మ్యం ఇదంతా అని అనుకుని అమ్మని పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మా వదిన గారు తమ్ముడు అనమాట, తమ్ముడు మరదలు. చీరాల్లో వాళ్ళిద్దరు డాక్టర్స్, పెద్ద డాక్టర్స్. తర్వాత మీరు అమ్మను దైవంగా భావిస్తున్నారా? అమ్మని అమ్మగానే భావించాను, దైవం అనే ఆలోచన నాకు రాలేదు అసలు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి, అమ్మ వల్ల జరుగుతున్నాయి అనిపిస్తుంది, కానీ దైవం అనే భావం ఇప్పుడు వస్తుంది నాకు. ఈ సత్సంగంలో గోపాలన్నయ్య, అప్పారావు అన్నయ్య, అమ్మతో జరిగిన సంఘటనలు, అమ్మ చెప్పిన మాటలు, ఇవన్నీ చూస్తుంటే దైవత్వం, అమ్మ దివ్యత్వం ఇంకా ఇంకా ఇనుమడించి నాకు ఇంకా భక్తిభావం పెరిగి అమ్మ యందు అనురాగం పెరిగి భక్తి ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు అమ్మ అన్నట్టు అన్నారు కదా, అమ్మ అంటే ప్రతి తల్లికి ప్రతి వాళ్ళకి తల్లి ఉంది. మీ తల్లికి ఈవిడికి ఏమిటి తేడా? భగవంతుడు అనుకున్నాను కదా, కృష్ణ పరమాత్మ అనుకున్నాను కదా, ఆ రూపంలో భగవంతుడే ఈ రూపంలో అమ్మలాగా చేస్తున్నాడేమో అని అనిపించింది నాకు. దైవ సంకల్పం ఇది, నేను నమ్ముకున్న కృష్ణ పరమాత్మ ఈ రూపంలో నాకు ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపించింది అనమాట. ఇంకా మీకు మీ అనుభవాలు ఏమైనా ఉంటాయి? ఇక అప్పటి నుంచి నేను అమ్మని పూజ ఇంకే గుడికి వెళ్ళడం మానేస్తాను. నేను అమ్మ దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో ఇంకే గుడికి వెళ్ళక్కర్లేకుండా అమ్మనే పూజ చేసుకో. ఈ సుప్రభాతం, సంధ్యావందనం, ఇక్కడ 4 రోజులు ఉండిపోయాను కదా, ఉండిపోమంది అమ్మ. ఉండిపోయినప్పుడు 21 రోజు ఇక్కడ ఉండిపోయాను కార్తీక మాసంలో. సుప్రభాత, సంధ్యావందనాలు అవన్నీ నోటికి వచ్చేసాయి. ఇంక ఇవే చేసుకుంటూ అమ్మ చరిత్రలు చదువుకుంటూ ఇలాగే జరుగుతుంది అనమాట. ఇప్పుడు 21 రోజులు ఇక్కడ ఉండడానికి మీ శ్రీవారు పర్మిషన్ లేదు, ఇష్టపూర్వకంగా ఉండలేదు, కావాలి నేను ఉండిపోయాను పట్టుదలకి ఇక్కడ ఉండాలని అమ్మ దగ్గర. కొన్ని మార్పులు రావాలి కుటుంబం సంసారంలో అనే పరిస్థితి వల్ల ఆ భావంతో నేను ఇక్కడ ఉండిపోయాను అనమాట. అవి ఉండిపోతుంటే అమ్మ రోజు ఇలా చేసుకుంటుంటే ఒక రోజు ఏం చేసింది, అమ్మ ఇక్కడ ప్రచారం చేస్తుంది పొద్దున్నే. రోజు అమ్మ దర్శనం చేసుకుని వెళ్ళి అలవాటు నాకు. ఒకరోజు అలాగే స్నానం చేసి అమ్మ సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాను పైకి. వస్తే అమ్మ అందే నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి అంటే ఎందుకు ఇలా అంటుంది నాకు తెలియలేదు, కానీ కిందకి వెళ్ళి అక్కయ్యలతో అన్నాను, వస్తున్నారు అక్కయ్యతో ఎవరితో అంటే ఎందుకో చెప్పుంటుంది అమ్మ, నువ్వు వెళ్ళాలి తప్పకుండా, అమ్మ మాట కాదనకుండా అమ్మ చెప్పినట్టు చేయాలన్నారు. వెంటనే గుడ్లు సర్దేసుకుని బయలుదేరాను. బయలుదేరేసరికి నేను చింతపల్లిలో దిగాను లేదో ఆ 4 రోజులు బస్సులు ట్రైన్లు తిరగల ఆ క్షణం నుంచి. అదే లాస్ట్ అనమాట. 4 రోజులు ఏ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, ప్రయాణాలకు ఏ అవకాశాలు లేకపోయాయి. ఆ తర్వాత తుఫాన్లు వచ్చి ట్రైన్స్ ఆగిపోయి అవన్నీ జరిగాయి. అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ఒక రోజు ఉన్నారు, వీటి మూలకంగా ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించిందంటారా? పంపించిందని అనుకుంటున్నాం, వాళ్ళంతా అన్నారు. ఆ తర్వాత అనిపించింది నాకు, అమ్మ చెప్పినప్పుడు వచ్చి ఉండకపోతే ఇంకా వచ్చి రాలేకపోయి ఉండేదాన్నేమో నేను అనిపించింది అనమాట. ఇక్కడ ఉండగా ఇలా జరుగుతూ ఉండగా అక్కడ వాళ్ళు నా కోసం కానిస్టేబుల్ ప్రయాణం అవుతున్నాడు రావడానికి, నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి పంపిస్తున్నారు అనమాట. ఇప్పుడు మీ శ్రీవారు అట్లా పంపించే పరిస్థితుల్లో ఉన్నారు. వాడు బస్సు దగ్గర మేము ఇద్దరం కలిసాం అనమాట. అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మ ఫోటో ఒకటి అక్కడ పూజా మందిరం దగ్గర పెట్టి అమ్మ నామం ఒకటి అక్కడ అంటించాను. ఈ రాత్రి వాళ్ళు ఈ నామం చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు నేను రావడం కోసం. అహోరాత్రాలు పిల్లలు తండ్రి అంతా కలిపి నామాలు చేస్తున్నారు. నామం చేస్తూ ఉండగా ఆ కానిస్టేబుల్ని పంపిస్తున్నారు అనమాట.
నన్ను తీసుకురావడం. ఈ లోపల అమ్మాయి పంపించేది, మీరు అక్కడ ఇంటికి పంపించాను. నేను బస్సు దిగుతున్నాను, అతను ఎక్కుతున్నాడు. అమ్మగారు వచ్చేసారా మీరు అన్నాడు. ఏంటంటే నేను వెళ్తున్నాను అన్నాడు. సరే అని వచ్చేసాం అన్నమాట. అమ్మ ఏం చేసినా అందరికీ ప్రత్యక్షంగా చెప్తుంది అలాగా, ఇది చేసుకోండి, మంత్రమో చేయండి, అది చేయండి. కానీ అన్నీ పరోక్షంగా జరుగుతున్నాయి, చెప్పకుండానే జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు అవసరాలు ఉన్నాయనుకోండి, నా అవసరాలని నాకు తెలియదు, అవి జరిగిపోతున్నాయి, అవసరాలు తీరుతున్నాయి. అంటే అమ్మ చెప్పకుండానే మీ ద్వారా అమ్మ చేయిస్తుంది, మీరు దూరి లేదా సంఘటనలు అట్లా కల్పించి మీకు అనుకూలంగా మీకు మనకి ఏది కావాలో చేస్తుందనే భావన మీకు నమ్ముతున్నారా? నమ్మకం, దృఢమైన నమ్మకం ఉంది, ప్రగాఢ నమ్మకం ఉంది నాకు. అనేక నిదర్శనాలు ఉన్నాయి అలాగా. అలాగే మీ పిల్లలు, మీ భర్త, మీరు అమ్మని ఎట్లా నమ్ముతున్నారో, మీ ప్రభావంలో కానీ వాళ్ళు ఎప్పుడన్నా అమ్మని చూసిన తర్వాత కానీ వాళ్ళ యొక్క ఆలోచన రీతి, వారి యొక్క అమ్మని గురించి వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఎట్లా ఉందని మీరు తెలుస్తారు? ఇప్పుడు ఆయనకి నమ్మకం కుదిరింది. ఎలాగంటే అమ్మకి స్వర్ణోత్సవాలు అయ్యాయి కదా, నేను ఒక పాంప్లెట్ ప్రింట్ చేయించాను అమ్మ గురించి. నాకు తెలిసింది రాసి అక్కడ చింతపల్లిలో అందరి ఇళ్ళకి, లేబర్ కదా అంతా, అందరి ఇళ్ళకి వెళ్తే అందరూ డబ్బులు ఇచ్చారు, రూపాయి, అర్ధ, పావలా అలాగా అన్నీ కలిపితే 600 అయినాయి. ఈ పాంప్లెట్స్ వేయడం, ఈ డబ్బులు కలెక్ట్ చేయడం అంతా అమ్మ దగ్గరికి వచ్చింది ఆ వార్త. నేనేమనుకున్నానంటే 600 కదా, పెద్ద అమౌంట్ కాదు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు అని ఊరుకుంటే అమ్మ వెంటనే లెటర్ రాయించింది, ఆ డబ్బులు పంపించాను. అయితే పోస్ట్లో పంపించాను. అంటే ఆవిడ డబ్బులు ఆవిడకి వెంటనే పంపించాల్సిందని చెప్పి మీరు పంపించారు. ఇది అంతా ఎలా తెలిసింది అమ్మకి? అమ్మకి తెలియకపోవటం అనేది మీరు చెప్పాలి, నాకు తెలియాలి కదా, అది విషయం. మరి అమ్మకి తెలిసింది, డబ్బులు పంపించమని లెటర్ రాయించింది, వెంటనే పంపించాను, అది అయిపోయింది. ఈయన ఏం చేశారంటే అక్కడ అమ్మ సినిమా వచ్చింది, బెనిఫిట్స్ వచ్చింది, ఈయన వేయించారు. ఫుల్ లెంగ్త్ డాక్యుమెంటరీ జగదాంబలో వేశారు. అప్పుడు ఈయనే స్వయంగా అన్ని బస్సులకి రాయించేసి అన్ని బస్సులకి అంటించి, మేము కూడా టికెట్లు కొనుక్కుని వెళ్ళాం బెనిఫిట్ షోకి, మా ఫ్యామిలీతో వెళ్ళాము, అంతా వేయించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ కొత్త వరుసలో ఆయిల్ డబ్బాలు, రైసు ఇవన్నీ కలెక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్లో జిల్లేలమూడికి పంపించారు. ఈయన అమ్మ పేరు. ఆయనలో ఎట్లా మార్పు వచ్చిందో తెలియదు, సహజంగానే వచ్చింది అంతే. ఇలా మీ పిల్లలు ఎట్లా ఉంటారు? మా పిల్లలకి ఇష్టమే. అందరూ వచ్చారు, వెనక ముందు అప్పుడప్పుడు వచ్చినా సరే ప్రతి ఒక్కరు అమ్మ దర్శనం చేసుకున్నారు వచ్చి. మీ అనుభవాలు విని కానీ, మిమ్మల్ని చూసి కానీ, మీ స్నేహితులు కానీ ఎవరన్నా వచ్చారా? వ్యాపారం మొత్తం బస్సు వేసుకొచ్చింది, చెప్పారు మీరు అంతే. ఆ తర్వాత విడివిడిగా ఒకళ్ళిద్దరు వచ్చినా సరే పెద్దగా నేను పట్టించుకోలేదు. అమ్మ మిమ్మల్ని ఎప్పుడన్నా దగ్గరగా తీసుకుని మిమ్మల్ని ఆదరించిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి. చాలా ఆదరణగా చూపించింది. ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చానో, రెండోసారి వచ్చినప్పుడు ఒక తల్లి, ఒక ఆడపిల్ల పెళ్ళి అత్తారింటికి వెళ్తే యోగక్షేమాలు ఎలా అడుగుతుందో అమ్మ అలా అడిగింది నన్ను, ప్రతి చిన్న విషయం కూడా. నీకు జీతం సరిపోతుందా, నీ భర్త నిన్ను హాయిగా చూసుకుంటున్నాడా, పిల్లలు బాగున్నారా అని అంతా అడిగేదన్నమాట. అడిగి చెప్పించుకునేదాన్ని. ప్రతి ఎంత జనంలో ఉన్నా సరే అమ్మ దగ్గర కూర్చొని సందర్భం నాకు కలిగేది అనమాట అండి. ఇప్పుడు డైమండ్ జూబిలీ వచ్చింది, అప్పుడు ఎంత జనం ఉన్నారు, ఆ టైంలో కూడా అమ్మ మంచం దగ్గర కూర్చోబెట్టి నన్ను అడిగింది అన్ని, నీ జీతం సరిపోతా, ఎన్నిసార్లు వచ్చినప్పుడు నీకు ప్రమోషన్ ఇంకా రాలేదా అని అడిగేది అనమాట అండి. అమ్మ అలా అడగగా ప్రమోషన్ వచ్చింది. ఒకసారి దగ్గర కూర్చోబెట్టుకుని 4 సంవత్సరాల వరకు రాలేదు కదా, రాలేని పరిస్థితిలో నేను చాలా బాధపడుతున్నాను అనమాట. పక్కన కూర్చున్నాను అమ్మ పక్కన, అలా ఎదురుగుండా రమ్మని పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మ పాదుకులు తీసేసి ఎడమకారు నా తల మీద పెట్టింది. తల మీద పెట్టి, నేను ఉన్నాను, నువ్వు బాధపడద్దు, నేను నిన్ను చూసుకుంటాను, నేను ఎప్పుడు నీలో ఉంటానని చెప్పి అమ్మ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఫోటో కూడా తీయించింది నాకు. అది ఉంది నా దగ్గర ఇప్పటి వరకు. వైజాగ్లో ఉన్న మీరు కుటుంబీకులు, మీరు మీ భర్త, మరి మీ పిల్లలు కూడా అక్కడ ఉన్నట్టున్నారు. మేము పర్సనల్ విషయం అయితే చెప్పక్కర్లేదు. జిల్లెళ్ళమూడికి మీరు కుటుంబంలోతో సహా వచ్చి ఉండాల్సిన అనే కోరికతో వచ్చారా, పరిస్థితులతో వచ్చారా, ఎట్లా వచ్చారు? నాకైతే నాకు కోరిక ఉండేది ఎప్పుడైతే అమ్మ దగ్గర నేను పట్టుదలగా వచ్చేసి 21 రోజు ఉండిపోయానో, అప్పుడు అన్నాను, వెళ్ళిపోమంది కదా అమ్మ, వెళ్ళిపోమని నేను అన్నాను, అమ్మ
మరి నేను ఇన్ని రోజులు నేను లేను కదా, వాళ్ళంతటా వాళ్ళు హాయిగానే ఉన్నారు కదా, మరి నేను ఇక్కడ మీ దగ్గర ఉండిపోతాను అన్నమాట. అంటే అమ్మ నవ్వంది, నువ్వు వాళ్ళని కొన్నాళ్ళు చూడాలి కదా అమ్మ అంది. అంటే మీకు అమ్మని చూసిన తర్వాత సంసారంతో కూడిన బంధాన్ని పెద్దగా మీరు ప్రాముఖ్యత ఇవ్వాలని అనిపించలేదా? అనిపించలేదు. అమ్మ దగ్గరే ఉండిపోవాలనే మానసికమైన అభిప్రాయం ఉంది. అంటే మీకు నలుగురు పిల్లలు మీకు. అవును. ఈ నలుగురు పిల్లల గురించి బంధం వాళ్ళ పైకి పెరగటం లేదా వాళ్ళు చూడాలి, మమతాలు అనుబంధాలు ఆత్మీయతలు ఏమీ లేవు. నా బాధ్యత వరకు చూస్తున్నాను, వాళ్ళకి ఏం చేయాలో చేస్తున్నాను కొరత లేకుండా. అంతేగాని వాళ్ళ దగ్గరే ఉండి అటాచ్మెంట్ ఏమీ లేదు, పెట్టుకోలే. అది అమ్మని చూసిన తర్వాత చూడకముందు అట్లా ఉందా? ఎప్పుడు అలాగే ఉంది. చూసిన తర్వాత అయినా అమ్మని చూసిన తర్వాత అమ్మ దగ్గర 20 రోజులు ఉండిపోయాను కదా, అమ్మ నీ దగ్గర ఉండిపోతాను అన్నాను అన్నమాట. అంటే వాళ్ళని కొన్నాళ్ళు చూడాలి కదా అమ్మ అంది. అంటే అమ్మ అభిప్రాయం కొన్నాళ్ళ తర్వాత ఇక్కడికి వస్తాను కదా అనేటువంటి ఆశ నాలో రేగింది. ఎప్పుడైతే కొన్నాళ్ళు చూడాలందో అమ్మ నాలో ఒక మొలకెత్తింది అనమాట. అయితే కొన్నాళ్ళ తర్వాత ఉండొచ్చునేమో, అమ్మ అనుగ్రహిస్తుందేమో అని అనుకున్నా. అదే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మరోసారి వచ్చాను అమ్మ దగ్గరికి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మని అన్నాను, కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నావు కదమ్మా, కొన్నాళ్ళు అయిపోయింది కదా, ఎప్పుడు అవుతుంది అన్నా అనమాట. అమ్మ నవ్వి ఊరుకుంది, ఇంకేం సమాధానం చెప్పలేదు అప్పుడు మాత్రం. సరే అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి కాపురాలకు వాళ్ళు వెళ్ళిపోయారు, మేము మాత్రమే మిగిలాము. మగపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఈ రిటైర్ అయిపోయారు. రిటైర్ అయితే మేము వేరుగా ఉంటున్నాం. ఉండగా బాగానే జరుగుతుంది. అతనికి అనారోగ్యం వచ్చింది. అయితే అప్పుడు నేనే ఆయన చూసుకుంటున్నాను జాగ్రత్తగా, ఎవరు సహాయం లేకుండానే. అయితే పరిస్థితులు కొంచెం ఇది విషమించితే వీళ్ళందరూ రెంటెడ్ హౌస్లో ఉన్నాము. వాళ్ళు అంటున్నారు, ఇక్కడ ఈయన ప్రాణం పోతే మా ఇల్లంతా మైలపడిపోతుంది, మేము ఎంతమంది ఖాళీ చేయాలి, మీరు ఎక్కడ ఇల్లు చూసుకోండి అంటున్నారు అనమాట. నన్ను ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేస్తే ఇంకెంత రెంట్ అయినా ఇవ్వచ్చునని చెప్పి ప్రయత్నం చేశాను, ఎక్కడ దొరకకపోతే అప్పుడు ఏం చేశాను, మా అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, లలిత అనే అమ్మాయి. అమ్మ నువ్వు ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నావు, జల్లెలు మూడు ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటాను. ఎప్పుడైతే ఆ మాట ఉందో వెంటనే కేశవ అనే బాపట్లో ఉన్నారు కదా, బాగా అటాచ్మెంట్, ఫ్యామిలీగా ఉండేవాళ్ళం ఒకలాగా. అప్పుడు అన్నయ్యకి ఫోన్ చేశాను, ఇలా ఉంది పరిస్థితి అని అన్నాను అనమాట. అంటే అప్పుడు రేపు చెప్తాను అన్నాడు అన్నయ్య, కేశవ అన్నయ్య. అంటే మరి బహుశా రెవెన్యూతో మాట్లాడుకున్నారేమో వాళ్ళు నాకు తెలియదు. తెల్లవారు 9 గంటలకల్లా నాకు ఫోన్ చేశాడు, అమ్మ నీకు ఒక రూమ్ అలాట్ చేశాము, ఆలస్యం చేయకుండా ఆ రూమ్కి వచ్చేసి ఆ రూమ్లో ఉండని చెప్పారు. చెప్పిన వాడు తిన్నగా ఊరకుండా కూతుర్ని అల్లుడిని నా దగ్గరికి పంపించారు. భగవతి కేశవ పెద్ద కూతురు అల్లుడు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర ఈయన అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఇబ్బందిగా. వాళ్ళు వచ్చి అన్ని ఏర్పాట్లు అక్కడ చేశారు. ఇదేంటి రిజర్వేషన్ చేయించడం, అంబులెన్స్ రిజర్వేషన్ ముందు చేసి అది నువ్వు వెళ్ళలేవు ప్రయాణం చేయలేవు అని అంబులెన్స్ మళ్ళీ సెట్ చేశారు. అంబులెన్స్ మాట్లాడారు, అంబులెన్స్ పంపించి వాళ్ళ మరిదిని నాకు తోడుగా ఇచ్చి ఇక్కడికి పంపించారు. రాత్రి 12 గంటలకు అంబులెన్స్లో కూర్చుంటే ఉదయం 12 గంటలకు ఇక్కడ వచ్చాం. రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. 12 గంటలు దాదాపు ప్రయాణం చేస్తే ఇక్కడికి వచ్చాము, ఆ రూమ్లో ఉన్నాము. ఏ సంవత్సరంలో వచ్చారు? ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందన్నయ్య. సుమారుగా మీ భర్త అప్పారావు గారు ఎన్నాళ్ళు ఇక్కడ ఆయన శరీరంతో ఉన్నారు? ఇప్పుడు అక్టోబర్, నవంబరు, డిసెంబర్, అక్టోబర్ 25th వచ్చాము, డిసెంబర్ 9th ఆయన ప్రాణం పోయింది. నవంబర్, డిసెంబర్ 3 నెలలే అంతే, 2 నెలలే, పూర్తిగా లేవు. వాళ్ళంతా వచ్చారు, కార్యక్రమాలు అన్నీ చేశారు. చేసిన తర్వాత అస్థికులు కాశీ పట్టుకెళ్తా ఉన్నాడు మా బాబు. అమ్మ చెప్పిందిగా ఇది కాశీ అని, మీరు ఎక్కడికి అస్థికులు పట్టుకెళ్ళొద్దు, ఇక్కడే చేయండి అని చెప్పాను. అయితే నేను నమ్మకం, నీ ఇష్టం అని చెప్పేసి ఇక్కడే ట్రైన్లో అన్నీ చేశారు, ఇక్కడే ఏర్పాట్లన్నీ మొదటిసారి. అంతా కార్యక్రమం అంతా 2-3 రోజులు ఉండి కూతుళ్ళు అల్లుళ్ళు మనవరాళ్ళు అంతా వచ్చారు, భోజనాలు అవి పెట్టించారు ఇక్కడ, ఎవరికి ఎవరు చేశారు అంతా చేసి వెళ్ళారు. వెళ్తూ నన్ను రమ్మన్నారు, నువ్వు కూడా వచ్చేసి అన్నారు మా బాబు కోడలు వాళ్ళు. నేను రానన్నాను, వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ ఉండిపోతానని. సరే రానంటే చాలా బలవంత పెట్టారు, రకరకాల చెప్పి చూశారు, కానీ నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నాను. ఈ లోపల నేను అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇక్కడికే బాపట్ల వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నాను. సత్సంగంలో జరిగేవన్నీ కూడా మాకు అమ్మతో ముడిపడి ఉన్నవే, బయట ఉపనిషత్తులతోటి వాటితోటి మాకేం సంబంధం లేదు. అమ్మ స్పోరి ఉపనిషత్తులు తీసేసేయండి, దాని గురించి ఆలోచనలా. మీకు అడిగారు కాబట్టి వాటి పేరు చెప్పడం, కానీ ఈ ప్రపంచానికి అమ్మ ఇచ్చింది ఏదన్నా ప్రత్యేకించి ఏదన్నా ఆధ్యాత్మికమైన కొన్ని సూచనలు ఇవి ఏమన్నా ఉన్నాయా? ఆధ్యాత్మికో ప్రాపంచికో మనకు తెలియదు, నాకు తెలిసిన 2-3 చెప్తాను. ఎవరో అడిగితే ఏంటమ్మా నీ చదివించు, నీకున్నది తృప్తిగా తిని
ఇతరులకు ఆదరంగా పెట్టుకో, ఒక మాట. అందరికీ అంతా భగవంతుడే చేస్తున్నాడని నమ్ము. వాళ్ళలో మంచిని చూస్తున్నంతసేపు నీలో మంచిగా ఉంటుంది అనేటువంటిది ఒక సూక్తి. చక్కగా మీరు అమ్మ మాటల్ని, ఈ అమ్మ మాటలు అమ్మ వాక్యాల పేరుతో వచ్చింది. ఈ చెప్పిన మాటలన్నీ కూడా సామాన్య మానవుడు దాన్ని ఆచరించడానికి యోగ్యంగా అందరికీ అనువుగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అవును. మీ గురించి మీరు అమ్మ మీకు ప్రసాదించిన అనుభవాల గురించి, మీ జీవితంలో మీరు అమ్మని అన్వయించుకున్న దాని గురించి మా కోసంగా, భావితరాల వారి కోసంగా చక్కగా వివరించారు. అమ్మ మీకు ప్రసాదించిన అనుభవాలను, అమ్మపై మీకు గల భక్తి విశ్వాసాలతో కూడిన మీ జీవితాన్ని మాకు కూలంకషంగా పంచుకున్నందుకు నమస్కారం సరస్వతక్క గారు, ధన్యవాదాలు. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.